హలో అండి. ఎప్పుడైనా మీరు అరుణాచలం వెళ్ళారా? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారా? అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ. సాక్షాత్తు ఆ పరమశివుడే అరుణగిరి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ పరమశివుడినే నేరుగా ప్రదక్షిణ చేస్తున్నామన్న భావనతో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నిన్న వైశాఖ పౌర్ణమి రోజు మా పిల్లలు అరుణగిరి ప్రదక్షిణ కోసం వెళ్ళారు. అదే అండి, అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళారు. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. మహా అంటే ఒక 6 గంటలు అన్నమాట. కానీ నిన్న వైశాఖ పౌర్ణమి, ఇసుక వేస్తే రాలనంత జనమండి. చూడండి, ఇక్కడ చూస్తే అంటే తెలుస్తుంది కదా, అసలు ఊపిరి కూడా ఆడదనమాట. అంత ఇదిగా ఉంటుంది. అసలే అరుణాచలం అంటేనే అక్కడ అగ్నిలింగం ఉంటుంది, వేడి ఎక్కువ అన్నమాట. దాంతో ఈ ఊపిరి పీల్చుకోలేనంతగా, ఇసుక రాలనంతగా జనము. ఈ జనాల మధ్యలో మా పిల్లలు రాత్రి 11:40కి ప్రదక్షిణ మొదలు పెడితే పొద్దున 8:30కి ముగిసిందంట. అస్సలు ఇటు అటు కదలడానికి కూడా ఉండదు. వాళ్ళే తోసుకొని పోతూ ఉంటారు, మనం నడవడానికి కూడా కాదనమాట, అలా ఉంటుంది. పౌర్ణమి రోజు వెళితే, నిన్నటి రోజు వైశాఖ పౌర్ణమి రోజున ఇదన్నమాట అరుణగిరిలో పరిస్థితి. దాదాపు 9-10 గంటలు ప్రదక్షిణకే పట్టింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ వరుసగా 3 పౌర్ణములు తప్పించకుండా ఎవరైతే కంటిన్యూగా చూడతారో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వాళ్ళ మనోవాంఛలు తీరుతాయి.